హాయ్ అండి, వెల్కమ్ టు జుహిత యామ్ని వరల్డ్. ఈరోజు మనం ఉలవచారు ఎలా చేయాలో తెలుసుకుందామండి. దానికోసం మనం ఉలవలు తీసుకుందామండి. హాఫ్ కప్ ఉలవలు నైట్ నానబెట్టుకున్నాను. అవి ఒక కప్పుడు అయినాయండి. వాటిని కుక్కర్లోకి వేసుకొని కొంచెం సాల్ట్, దాన్ని నిండుగా వాటర్ వేసుకోండి. మనకి ఎందుకంటే ఉలవచారులో మెయిన్ ఇంపార్టెంట్ ఉలవలు మరిగించిన తర్వాత వచ్చే వాటరే చాలా ఇంపార్టెంట్ అండి. నేను అవి తీసుకొని కుక్కర్ మీద పెట్టి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. దీనికి ఖచ్చితంగా మనకు 5-6 విజిల్ రావాలి. అలా వస్తేనే అవి మంచిగా ఉడుకుతాయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నాకు చూడండి, మీతో మాట్లాడేలోపు 5-6 విజిల్స్ కూడా వచ్చేసాయి. నేను తీసేసుకున్నానండి. చూడండి, చెప్పాను కదా, ఈ వాటరే చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్తోనే మనం ఉలవచారు చేసుకుంటాము. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను వాటర్లో. అలాగే అందులో ఉడికించంగా వచ్చిన ఉలవలతోనే నేను కొంచెం పేస్ట్ చేసుకున్నానండి, ఉలవల పేస్ట్ అది. ఇంకా ఇప్పుడు మన ఉలవచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి, 2-3 పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ అయితే మనం దేంట్లో చేసుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకుందామండి. గిన్నె వేడవుతున్న టైంలో మనం దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ఫస్ట్ దీనికి తాలింపు నెయ్యితో పెట్టుకుంటే ఆ కమ్మదనం చాలా బాగుంటుందండి. టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి. ఫస్ట్ ఖచ్చితంగా నేనైతే నెయ్యి తీసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో చేసే నెయ్యి, హోమ్ మేడ్ గీ, సారీ. ఒక స్పూన్ అయితే నెయ్యి తీసుకున్నానండి. ఇంకొక స్పూన్ కూడా తీసుకుంటున్నాను, 1.5 స్పూన్ గీ తీసుకున్నాక అలాగే అందులో కొద్దిగా ఆయిల్ తీసుకుంటానండి. ఆయిల్, గీ 2 తీసుకుంటే బాగుంటుందండి. ఉట్టి గీ తీసుకుంటే చల్లారినాక మనకు చారు మీద ఇట్లా అట్టుకట్టినట్టు గీ తెలుతూ ఉంటుందండి. అందుకే కొంచెం ఆయిల్తో తీసుకుంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు చెప్పే విధంగా ఆయిల్ కొంచెం మరిగినాక అందులో కొద్దిగా ఎండుమిర్చి, దాని తర్వాత కొద్దిగా మినప్పప్పు, ఆ చిటపట అనే టైంలో తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అండి, జీలకర్ర, తర్వాత ఆవాలు. కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, తాలింపు మాడకుండా ఎప్పుడైనా. కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు కూడా చిటపట అంటున్న టైంలో కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసేసుకున్నాను నేను ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత దాన్ని ఒకసారిగా కలుపుకొని చూడండి, తాలింపు మంచి గోలిందండి. ఈ టైంలో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాము. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. అవి కొంచెం గోలాలండి. ఒక 2 నిమిషాలు అట్లా గోలిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని కలుపుకోవాలండి. కలుపుకొని మనం తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ మధ్యలో నేను ఏం చేస్తుందంటే ఆయిల్ ఫస్ట్ నేను గీ తీసుకున్నా కదండి, ఆ స్పూన్కి కొంచెం గీ ఉంటే అది ఎందుకు వేస్ట్ చేయాలని మళ్ళీ దాంతో కలుపుతున్నాను. తర్వాత టమాటా కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే మనం కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పౌడర్, అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుదామండి. తర్వాత మనకు రుచికి సరిపడా, మనకు టేస్ట్కి సరిపడా, స్పైసీ లెవెల్కి తగ్గట్టు సాల్ట్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు కారం తీసుకోవాలండి. కారం మరీ ఎక్కువ వేసుకోకండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటాం. పిల్లలకి అయితే మరీ కారం ఎక్కువ ఉంటే బాగోదు. అలా తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకుంటున్నానండి అందులోనే. తర్వాత కొంచెం స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టేసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని దీన్ని కొంచెం మూత పెట్టుకొని ఒక పొంగు రావాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు చూడండి, ఇప్పుడే స్టార్ట్ ఇట్లా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి బాగా. ఇప్పుడే నాకు మరుగుతుందని బాగా. ఇది బాగా మరుగుతున్న టైంలోనే ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి ఉలవలు ఉడికించంగా మిగిలిన వాటరు, ఆ వాటరే దీనికి ఇంపార్టెంట్. ఆ వాటర్ వేసుకోవాలి. కొంతమంది ఈ స్టేజ్లో ఈ వాటర్తోనే తాలింపుతో ఉలవచారు చేసుకుంటారండి. నేను కాకపోతే ఏం చేస్తానంటే మా పాపకి ఇలా ఇష్టం కాబట్టి, ఇలా తింటుంది కాబట్టి ఆ ఉలవల్ని నేను సపరేట్గా మళ్ళీ పేస్ట్ చేసి ఉడకబెట్టిన ఉలవల్ని ఇందులో వేస్తానండి. దీనివల్ల కొంచెం చారులో కొంచెం వగరలాగా అనిపిస్తుందండి. అది తెలియకుండా ఉండడానికి పేస్ట్ వేసుకుంటానండి. మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా నేను ఉలవచారులోకి వేసేసుకున్నానండి. మొత్తం ఒకసారి కలిపి
దానికి ఇంకా కొంచెం మిగులుతుంది కదండి మనం మిక్సీ చేసుకోకుండా మిక్సీ జార్కి ఇందులో కూడా వాటర్ వేసేసి అదంతా పోసేసుకున్నా. అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనకు సాల్ట్ కారం అవన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇంకా నేను మూత పెట్టేసి దాన్ని మరిగించుకుంటా. కొంచెం మూత కొద్దిగా ఓపెన్గానే పెట్టండి, ఎందుకంటే పొంగకుండా. చూడండి నా ఉలవచారు పొంగుతుంది. ఆ పొంగుతున్నప్పుడు వచ్చే ఫ్లేవర్ అయితే చెప్పలేమండి, అసలు ఇల్లంతా నిండిపోయింది. దీన్ని కొంచెం ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి నేను కొంచెం మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదు, మీగడే. అది మా ఇంట్లో నేను రోజు ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాను నెయ్యి కోసం. ఆ ఫ్రెష్ క్రీమ్ నేను వేసేసుకున్నానండి. వేసుకొని కొంచెం హైలో పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాలు మరగాలండి, చాలు. చూడండి మరుగుతుంటే స్మెల్ అదంతా అప్పుడప్పుడే అన్నం పెట్టుకొని తినాలంత ఇదే వచ్చేసిందండి. సార్ పర్ఫెక్ట్గా నా ఉలవచారు మరిగిపోయిందండి. దాన్ని నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నానండి. చూడండి ఎంతో ఎమ్మిగా ఉంది. నా ఉలవచారు రెడీ అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.